హాయ్ మా. ఈరోజు విశాల డిజైనింగ్ బ్లౌజెస్ చూపిస్తాను, శారీస్ కూడా చూపిస్తాను. శారీస్కి ఒక్క శారీకే వర్క్ ఉంది, బ్లౌజెస్ మాత్రం బ్యూటిఫుల్గా స్టిచ్ చేయించి ఇచ్చింది మా. మీకు చూపిస్తాను. అది చెప్పాను కదా, విశాల నా ఫ్రెండ్, మా వారి ఫ్రెండ్ భార్య అనమాట. 2000లో నేను తను కలిసి ఫస్ట్ టైం బెనారస్ వెళ్ళామ్మా. అప్పటి నుంచి పరిచయం. సో బాగా క్లోజ్గా ఉంటాము. అప్పుడు మేమిద్దరం వెళ్ళినా కానీ పెద్ద మా ఇద్దరికి ఏం ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగేది లేదు శారీస్ దగ్గర. తన టేస్ట్ వేరేగా ఉండేది, నా టేస్ట్ వేరేగా ఉండేది. కాంప్రమైజ్ అయిపోయేవాళ్ళం ఒకటే శారీ నచ్చితే కూడా. ఎందుకంటే కొన్ని వేల శారీస్ చూసేవాళ్ళం అప్పుడు, కొన్ని వందలు తెచ్చేవాళ్ళం అనమాట శారీస్. సో తను ఇప్పటికి కూడా శారీస్ షాపు ప్లస్ బొటిక్ లాగా పెట్టుకొని డిజైనింగ్ చాలా బాగా చేస్తుంది. కూకట్పల్లిలో ఉంటుంది. తన నంబర్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. చెప్పాను కదా, ప్రైజెస్ రీజనబుల్ అని చెప్పను, కొంచెం హైగా ఉంటాయి కానీ వర్త్ అనిపిస్తాయి అమ్మా, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇది చికెన్ కారీ శారీ అమ్మా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దీనికి బార్డర్ కుట్టింది, ఇదిగోండి ఇలా మొత్తం ఇంతే. బార్డర్ మొత్తం మిర్రర్ వర్క్ అన్నమాట. సో ఈ శారీ యాక్చువల్గా మా పెద్ద తమ్ముడికి రాఖీ కట్టినప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు ఈ శారీ. ప్యూర్ షిఫాన్ మా, షిఫాన్ మీద చికెన్ కారీ అనమాట. అంటే మీకు ఇవి ఇమిటేషన్స్ కూడా దొరుకుతాయి, మీకు ఆర్గంజాలో ఉంటాయి, ఇలా చాలా మెటీరియల్స్ కాటన్లో దొరుకుతాయి ఇలా అనమాట. ఇది షిఫాన్ మీద చికెన్ కారీ వర్క్ అనమాట. మా తమ్ముడి గిఫ్ట్ ఇది. దీన్ని ఒక ఫంక్షన్కి నేను కట్టుకున్నాను, ప్రయాణాల రోజు అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, మెగా స్లీవ్స్ పెట్టిందమ్మా. ఫ్రంట్ ఇదిగో చూడండి, ఒకవైపే వర్క్, రెండో వైపు లేదు. ఇదిగోండి బ్యాక్ ఇట్లా అనమాట, షార్ట్ స్లీవ్స్. ఓకే. సో నేను ఇక్కడ ఒకటి చెప్పడం మర్చిపోయాను లాస్ట్ టైం కూడా. మనం ఏంటి అంటే స్లీవ్స్ కొంచెం షార్ట్ స్లీవ్స్ వేసుకోవాలన్నా, లాంగ్ స్లీవ్స్ వేసుకోవాలన్నా నాకు బాగుండదేమో అనుకుంటూ ఉంటామన్నమాట. కానీ మీరు చేతుల షేప్ని కరెక్ట్గా పెట్టుకున్నారు అంటే, మెయింటైన్ చేశారు అంటే, లావన్నా ఉండనివ్వండి, మరి లూజ్గా లేకుండా టైట్గా ఉండాలి చేతులు. కొంచెం ఎక్సర్సైజ్ చేశారు అంటే చక్కగా ఉంటాయి మా చేతులు. సో మీకు షార్ట్ స్లీవ్స్ బాగుంటాయి, లాంగ్ స్లీవ్స్ బాగుంటాయి. కాకపోతే లాంగ్ స్లీవ్స్కి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, థిక్ మెటీరియల్తో లాంగ్ స్లీవ్స్ వేసుకోవద్దమ్మా. అంటే ఇప్పుడు రా సిల్క్ ఇలాంటివి అన్నమాట, డబుల్ లైనింగ్ వేసి అలాంటివి పెట్టుకోవద్దు. నేనైతే ఏం చెప్తానంటే ఆర్గంజాలు, జార్జెట్స్, షిఫాన్స్ చాలా బాగుంటాయి. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటే కూడా చాలా బాగుంటుంది, స్టైలిష్ లుక్ వస్తుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ స్లీవ్స్ అంటారా, మెగా స్లీవ్స్ చెప్పాను కదా, మీరు కొంచెం బొద్దుగా ఉన్నా కానీ మీ చేతులు నీట్గా ఉన్నాయి అంటే వేసుకోవచ్చు. మీరు అనొచ్చు, ఏంటి మేడం అట్లుంటేనే వేసుకోవాలంటే, అది మీ చాయిస్ మా. నేను నా వైపు నుంచి చెప్తున్నాను. కొంతమంది మేము లా ఉన్నాము మాకు బాగుండవు అంటూ ఉంటారు. ఏం లేదు మా, మీరు మంచి కొంచెం ఎక్సర్సైజ్ చేసి చేతులు షేప్ నీట్గా పెట్టుకున్నారంటే ఏ స్లీవ్స్ అయినా బాగుంటుంది. మెగా స్లీవ్స్ బాగుంటుంది, లాంగ్ స్లీవ్స్ బాగుంటుంది, ఇంతవరకు బాగుంటుంది, 3/4 స్లీవ్స్ బాగుంటుంది, ఏదైనా కానీ బాగుంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. ప్లస్ కలర్ కూడా పెద్ద ఆలోచించకండి మా, ఏవైనా కానీ స్టైలిష్ లుక్ ఉంది అంటే నప్పుతాయి అందరికీ. సో ఇది మంచి ఆరెంజ్ కలర్ అనమాట, ఇయర్ ఫ్యాషన్ కదా, అది ట్రెండీ కలర్ అనమాట అది. సో ఇది విశాల డిజైనింగ్ మా. ఇది వచ్చేసి బెనారస్ సారీ మా. సో లోపలంతా స్కై బ్లూ అనమాట. ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి, ఇది పళ్ళు అనమాట. దీనికి వర్క్ ఏం చేయించలేదు మా. ఇదిగోండి పళ్ళుకి ఈ లేస్ వేసింది, తను వేయించింది. శారీకి వర్క్ ఏం లేదు, బ్లౌజ్కి వర్క్ అమ్మా. సో ఈ బ్లౌజ్ తనే శారీలోనే వచ్చింది, కానీ తను చూడండి కొంచెం ప్యాచ్ వర్క్ చేసి ఫుల్ వర్క్ ఇచ్చింది, బుట్ట చేతులు ఇచ్చింది మా. ఇట్లా చాలా బాగుండింది మా బ్లౌజ్. బ్యాక్ ఇలా ఈ షేప్ ఇచ్చిందనమాట. ఇవంతా తను సపరేట్గా తీసుకునింది, ఈ కలర్ ప్లెయిన్ కలర్ తీసుకునింది,
ఇది ఈ వీవింగ్ ఉన్నదంతా శారీలో వచ్చిన బ్లౌజే అనమాట, అలా వాడుకొని తను. సో ఇది అభి నలుక్కి కట్టుకున్నాను, మా అభిజ్ఞా నలుక్కి కట్టుకున్నాను ఇది. సో ఇది పెళ్లి శారీ మా, ఇదిగోండి ఇటువైపే వర్క్, ఇటువైపు ఉండదు, మెయిన్ బ్యాక్ మా, ఇదిగోండి బ్యాక్ ఇది ఇదన్నమాట. ఈ షేప్ ఇలా ఇచ్చింది. ఇది కూడా బుట్ట చేతులు మా, నాకు బుట్ట చేతులు ఇష్టం, ఎందుకంటే నా చేతులు కొంచెం సన్నగా ఉంటాయి కాబట్టి బాగా కనిపిస్తాయి బుట్ట చేతులు అయినప్పుడు. నెక్స్ట్ షేప్ ఇది, ఇదిగోండి వర్క్, ఒక్క ఫ్లవర్ వేసింది దీనికి కనిపించే వైపు అనమాట, ఇటువైపు రైట్ సైడ్. శారీకి చూపిస్తాను మీకు. మీకు తెలుసు నాకు హాఫ్ వైట్స్ చాలా ఇష్టమని. ఇదిగోండి ఇది బార్డర్ కింద వచ్చేసి కొంచెం పెద్దది, ఇదిగోండి ఇది. సో పైన చిన్న బార్డర్, శారీ అంతా ప్లెయిన్ మా. అయితే నేను దీనికి పెటిట్ పాయింట్ వర్క్ చేయించాను. దీన్ని పెటిట్ పాయింట్ అంటారనమాట. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. చూడండి పళ్ళులో ఏం లేదు, అవసరం లేదు, మొత్తం ఇట్లా వీవింగ్ ఉంది కాబట్టి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అనమాట. యాక్చువల్గా చాలా కాస్ట్లీ వర్క్ మా. మీకు మిషన్ ఎంబ్రాయిడరీ అయితే చాలా తక్కువలో వచ్చేస్తాయి, అంటే తక్కువ అంటే మరీ తక్కువ ఏమి ఉండవు, కానీ ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది, ఒక్కొక్క ఫ్లవర్కే చాలా తీసుకుంటారనమాట. సో ఇది నాకు చాలా నచ్చింది. బార్డర్ మొత్తం అయితే లక్షల్లో అయిపోతుంది, అందుకని నేను అక్కడక్కడ చేయించాను అనమాట వర్క్. సో బ్యూటిఫుల్గా ఉంటుంది మా, చాలా బాగుండింది శారీ కూడా అనమాట. కట్టుకున్నప్పుడు స్పెషల్గా ఉండింది. యాక్చువల్గా మా వాళ్ళందరూ కూడా ఇదే వేసుకుంటామన్నారు, కానీ కొంతమంది వేసుకోలేదు, కొంతమంది వేసుకున్నారు. ఈసారి అనుకున్నాము ఒకటేగా వేసుకుందాము అని చెప్పేసి అనమాట. మెటీరియల్ కానివ్వండి, కొంచెం సిమిలర్ వర్క్లు అట్లా కొన్నిటికే కుదిరిందిలేండి, అన్నిటికీ కుదరలేదు. సో ఇదన్నమాట ఇలా. సో బ్యూటిఫుల్గా ఉండింది. ఇది చేతి వర్క్ మా, క్యాన్వాస్ మీద చేసినట్టు చేస్తారనమాట, పెటిట్ పాయింట్ వర్క్ అంటారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు. ఎప్పటికీ ఫ్యాషన్ ఏమ్మా. ఇది నేను 20 years బ్యాక్ కలకటాలో తెచ్చాను, అప్పుడే 8-10 వేలు ఉండేది, చిన్న బార్డర్ ఉండేదన్నమాట. 25 years బ్యాక్ అనమాట. సో తర్వాత మళ్ళా నేను ఇప్పుడు కుట్టించుకున్నాను దీన్ని. సో దీనికి బ్లౌజ్, ఈ బ్లౌజ్ దీంట్లోనే వచ్చిందమ్మా. సో ఇవే ఉన్నాయమ్మా, ఇంకా కొన్ని సారీస్ నెల్లూరులో ఉన్నాయి, ఈసారి చూపిస్తాను, నచ్చాయనుకుంటాను. ఒక్కొక్క బ్లౌజ్ మీకు సపరేట్గా చూపిస్తాను. ఓకే.